కర్ణాటకలో సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓం ప్రకాష్ ను భార్య పల్లవి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఓం ప్రకాష్ ఒంటిపై 10 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. కర్ణాటకలో సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓం ప్రకాష్ ను భార్య పల్లవి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఓం ప్రకాష్ ఒంటిపై 10 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. ఓం ప్రకాష్ ముఖంపై కారం చల్లి వేడి నూనె పోసి ఆ తర్వాత కత్తితో పొడిచినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రిత్విక్ నడి తెలుసుకుందాం. రిత్విక్, ఈ హత్యకు సంబంధించి అసలు ఏంటి కారణాలు ఏంటి, పోలీసులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? నిన్న సాయంత్రం కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య జరిగింది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఆయన ఇంట్లోనే ఈ హత్య జరిగింది. తొలుత ఆయన హత్య జరిగినట్టు ఒక కంట్రోల్ రూమ్కి సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన పోలీసులు ఉన్నతాధికారులతో కూడా కలిసి ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ఆయన ఇంటి తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు. ఎంతసేపటికి కూడా ఆయన భార్య కుమార్తె ఇంట్లో ఉన్నప్పటికీ కూడా డోర్ తీయని పరిస్థితి ఉంది. పోలీసులు ఆ డోర్ని పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా కూడా ఆయన మొత్తం ఇల్లు 3 ఫ్లోర్లు ఉండగా ఆయన గ్రౌండ్ ఫ్లోర్లో రక్తపు మడుగులో ఆయన వికట జీవిగా పడి ఉన్నాడని గుర్తించిన పోలీసులు అక్కడి నుంచి కూడా విచారణ ప్రారంభించారు. ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో భార్య మీద కుమార్తె మీద అనుమానంతో తొలుత వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. విచారణ ప్రారంభంలో కూడా ఇది బయట వాళ్ళు ఎవరైనా చేశారా లేకపోతే ఇంట్లో వాళ్ళు చేశారా అనే అనుమానంగా కూడా భావిస్తూ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు కానీ మిగతా చుట్టుపక్కల ఉన్న వారిని అందరిని కూడా విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భార్య నుంచే కూడా వారిద్దరికి గొడవలు ఉన్నాయని చెప్పి భార్య హత్య చేసుంటుందని చెప్పి ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ఆమెని అదుపులోకి తీసుకున్న విచారణ ప్రారంభించారు. విచారణలో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఆమె గత వారం రోజుల నుంచి కూడా ఆయన మీద 5 రోజుల క్రితం కూడా హత్యాయత్న ప్రయత్నం చేసిందని చెప్పి గుర్తించారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం వారిద్దరికి మరోమారు గొడవ జరిగిందని చెప్పి గొడవ జరిగిన తర్వాత కూడా ఆమె హతమార్చాలని నిర్ణయించుకుని ప్రీ ప్లాన్ గా కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆయన ఫుడ్ ఆర్డర్ చేసుకుని గ్రౌండ్ ఫ్లోర్లో తింటున్న సమయంలో ఆమె కారపొడి ఆయన కళ్ళలో చల్లిందని చెప్పి కారపొడి చల్లిన తర్వాత ఆయన చేరుకునే లోపే వేడి నూనెను తీసుకొచ్చి ఆయన మొహం మీద పోసిందని చెప్పి వెంటనే కూడా ఒక చాకును కత్తిని తీసుకొచ్చి మెడ మీద కానీ మొహం మీద పొట్ట మీద ఇట్లా మొత్తం కూడా 10 కత్తిపోట్లు పొడవడం జరిగిందని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే ఆయనకు పోస్టుమార్టం నిర్వహించి ఆయన నివాస ప్రాంతం వద్దకు తీసుకొచ్చారు. మనం ఒకసారి చూడొచ్చు, నివాస ప్రాంతం వద్ద ఆయన మృతదేహాన్ని తీసుకురావడంతో పోలీసు అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆయన సమీప బంధువులు కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ వచ్చి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ హత్య కేసు జరిగిన వెంటనే కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక ఆస్తి తగాదా విషయంలో ఇంత తీవ్రమైన హత్యకు డీజీపీ స్థాయి వంటి వ్యక్తిని హత్య చేసే స్థాయికి చేరుకుందని చెప్పి ఈ విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కుమార్తె వ్యవహారం కూడా పోలీసులు కనుగొన్నారు. ఇద్దరు ఇంట్లోనే ఉండడంతో కుమార్తెతో ఎంతవరకు ఈ హత్య మీద సంబంధాలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేయగా కుమార్తెకు ఎటువంటి సంబంధం లేదని భార్య మాత్రమే ఈ హత్యలో ఇన్వాల్వ్ అని చెప్పి
ఆమె ఫోన్లో కూడా గూగుల్ చేయడం, హత్య చేయడం కానీ హత్య చేసిన తర్వాత న్యాయపరమైన విచారణ ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయాల మీద కూడా ఆమె గూగుల్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. పూర్తిగా కూడా ఇది ఆస్తి తగాదాల విషయంలో కానీ గత కొంతకాలంగా ఇద్దరికి ఏర్పడిన వివాదమే ఈ హత్యకు దారితీసినట్టుగా కూడా తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా ఆయనకు 2 ఇల్లులు ఉండగా ఇక్కడ భార్య, కుమార్తె, కొడుకు, అల్లుడు, కూతురు ఒక ఇంట్లో ఉన్నారు. ఈయన సపరేట్గా మరో ఈ ప్రాంతంలో ఉన్నారని చెప్పి కూతురు పిలవడం మేరకే ఈ ఇంటికి వచ్చారని చెప్పి తెలుస్తుంది. ఇట్లా మొత్తం కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా కూడా సంచలన విషయాలు అనేది వెలుగులోకి వచ్చింది. భార్య పల్లవి ఈ కుట్ర పని పూర్తిగా కూడా ఆమె ప్రీ ప్లాన్గా కూడా ఈ మర్డర్ చేసినట్టుగా కూడా గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద మృతదేహాన్ని ఉంచారు. మరో గంట పాటు ఇక్కడ ఉంచి ఆ తర్వాత విల్సన్ గార్డెన్కు తీసుకెళ్లి ఆయన అంత్యక్రియలు కూడా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె భార్యను ఈ అంత్యక్రియలకు తీసుకువస్తారు అనే విషయాలను కూడా బంధువులను సంప్రదించే నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. సిటీ కమిషనర్ దయానంద్ కూడా ఇక్కడికి వచ్చి అంత్యక్రియల ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రుత్విక్.